ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ఈ సెషన్లో కొంతమంది ఫ్రెషర్స్ ఉన్నారు. అందుకోసం ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ స్కీమ్ ఏంటి, సిలబస్ ఏంటి, దానికి ముందు ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. ఎలిజిబిలిటీ అంటే మీకు ఎడ్యుకేషన్ ఏజ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వేరియస్ పోస్టులు ఏంటి, దాంట్లో ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటి, అంతా మనం ఇవంతా తెలుసుకుందాము. దిస్ ఈస్ ద అజెండా ఫర్ ద టుడే సెషన్. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫస్ట్ ఎలిజిబిలిటీ. ఈ ఏపీ గ్రూప్ 1కైనా గ్రూప్ 2కైనా మీకు ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చేటప్పటికంతా ఎనీ డిగ్రీ, అది డిస్టెన్స్ అయినా కావచ్చు, రెగ్యులర్ అయినా కావచ్చు, ఓపెన్ డిగ్రీ అయినా కావచ్చు. సో వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? ఎనీ డిగ్రీ. ఏజ్ ఏంటి? ఏజ్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకి 18 years నుంచి 42 years, ఇది ఓపెన్ కేటగిరీ యొక్క ఏజ్ క్వాలిఫికేషన్స్. దీంతో పాటు మళ్ళీ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ ఏజ్ రిలాక్సేషన్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే 5 years అడిషనల్, ఎస్టీ ఇంకా మనకి క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్ కొన్నిసార్లు పెడుతుంటారు, అట్లాంటి వాటికి 10 years, కానీ జనరల్గా 42 + 5 years. సో ఏజ్ క్వాలిఫికేషను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు నీకు అర్థమైంది.